యోహాన్ భక్తుడు చూసి బాధపడిపోతున్నాడు, భంగపడిపోతున్నాడు, బోర్మని ఏడుస్తున్నాడు. అయ్యో ఒక్కడు కూడా దేవుని పుస్తకం తెరవడానికి యోగ్యుడు లేడా? ఈ పుస్తకం తెరవడానికి ఒక్కడు అర్హుడు కాదా? ఒక్కడు యోగ్యుడు కాదా అని ఏడుస్తూ ఉంటే యూదా గోత్రపు సింహం అంటే ఎవరు? యేసు. జీసస్ ఈజ్ వర్ది టు ఓపెన్. ప్రత్యక్షత ఇచ్చడానికి యోగ్యులు ఎవరండి? యేసు ప్రభు. యుద్ధములో ధైర్యం, ప్రార్థనల ధైర్యం. ఆ కుటుంబం తరతరాలుగా స్వాస్థ్యాన్ని అనుభవించును గాక. న్యాయాధిపతులు కూడా అధ్యాయం 12 కాలేబు కిరియత్ సెఫెరును పట్టుకొని కొల్లబెట్టు వానికి నా కుమార్తెను అక్సాని ఇచ్చి పెళ్లి చేస్తాను. దేని కొల్లబెట్టు వానికి? కిరియత్ సెఫెరు. నా వెనకాల చెప్తారా? కిరియత్ సెఫెర్. ఈ పట్టణం గెలిస్తే ఎవరిని ఇస్తాడు? అక్సాని ఇస్తాడు. దేని గెలిస్తే దేన్ని ఇస్తారు? కిరియత్ సెఫర్ని గెలిస్తే అక్సాని ఇస్తారు. ఇప్పుడు కిరియత్ సెఫెర్ అంటే, కిరియత్ అంటే పట్టణం, సెఫెర్ అంటే పుస్తకం, రెండు కలిపితే సిటీ ఆఫ్ బుక్స్, పుస్తక పట్టణం. ఇప్పుడు ఆయన గెలిచింది ఏంటండి? పుస్తక పట్టణాన్ని. బైబిల్ ఏంటండి? పుస్తకం. ఇప్పుడు బైబిల్ని గెలిస్తే, గ్రంథాన్ని గెలిస్తే, పుస్తకాన్ని గెలిస్తే, ఇప్పుడు ఈ పుస్తక పట్టణానికి పేరు మారిందంట. న్యాయాధిపతులు 1 అధ్యాయం. అక్కడ నుండి వారు దెబేరు నివాసుల మీదకి పోయిరి. పూర్వము దెబేరు పేరు కిరియత్ సెఫర్. ఇప్పుడు కిరియత్ సెఫర్ని పేరు మార్చి క్యాలెబ్ పేరు మార్చి అంటే ఏమన్నానండి? దెబేర్ అంటే ఏం తెలుసా అండి? దెబేర్ అంటే గాడ్స్ వర్డ్. దెబేర్ అంటే ఏంటి? దేవుని వాక్యం. ఒకప్పుడు పుస్తక పట్టణం, ఇప్పుడు ఇలా మారింది, దేవుని వాక్యం మారింది. అంటే ఎప్పుడైతే రిటర్న్ వర్డ్, రాయబడిన వాక్యాన్ని నువ్వు గెలుస్తావో, రాయబడిన వాక్యము ఏమవుతుంది అంటే దేవుని ప్రవచన వాక్యముగా, ఒరాకల్స్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవోక్తి, నోరు తెరిచి పరిశుద్ధాత్మ అభిషేకంలో ఏం మాట్లాడాలని చెప్పగలిగే వాక్యం వస్తుంది. ఈ రెండింటిని గెలిచింది ఎవరు? ఓత్నీయల్ అంటే లయన్ ఆఫ్ గాడ్, దేవుని సింహమును. ఒకసారి దృశ్యం చూస్తాం. దేవుని సింహము దేన్ని గెలిచాడు? వర్డ్ ఆఫ్ గాడ్ని గెలిచాడు. దేవుని సింహము వర్డ్ ఆఫ్ గాడ్ని గెలిస్తే ఎవరిని ఇచ్చాడు దేవుడు? అక్స అంటే అమ్మాయి కాదు, అక్స కూడా అర్థం ఉంది. అక్స అంటే అర్థం ఏం తెలుసా అండి? ఆత్మీయ అర్థము, యాంక్లెట్స్ అని. ఇప్పుడు అక్స అంటే కాళ్ళ పట్టిలంట. ఇప్పుడు కాళ్ళ పట్టిలంటే అర్థం ఏంటంటే యెహోషువకు దేవుడు జ్ఞాపకం చేస్తూ జాషువా 1:3 యెహోషువ గ్రంథంలో ఏమంటే 1:3 నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తా, అంటే స్వాస్థ్యము. అక్స అంటే ఏంటండి? స్వాస్థ్యం, నీ వాగ్దాన ప్రాప్తి. ఇప్పుడు 3 కలిపేసేయండి. వాగ్దాన ప్రాప్తి నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అంటే నువ్వు దేన్ని గెలవాలి? వర్డ్ ఆఫ్ గాడ్ని గెలవాలి, దేవుని వాక్యాన్ని గెలవాలి. దేవుని వాక్యం గెలవాలంటే దాని ముందు ఏంటది? పుస్తక పట్టణం. రిటర్న్ వర్డ్ని ఎప్పుడైతే నువ్వు గెలుస్తావో అప్పుడు నువ్వు ఏమవుతావు? దేవుని వాక్యాన్ని గెలుస్తావు. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అనుభవిస్తే అప్పుడు దేవుడు దానికి బహుమానంగా నీకేమిస్తాడు? అక్స అంటే స్వాస్థ్యం, అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాడు. ఇప్పుడు అడుగుపెట్టు ప్రతి స్థలం ఇచ్చాడంటే ఆయన ఎవరు? దేవుని సింహం. హీ ఈజ్ ద లయన్ ఆఫ్ గాడ్. ఒకరోజు పరలోకంలో సీన్ కట్ చేస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాల్లో అయ్యో ఈ గ్రంథం ఎవరు తెరుస్తారంటే ఎవ్వరు యోగ్యులు లేరు అన్నారంట పరలోకంలో. యోహాన్ భక్తుడు చూసి బాధపడిపోతున్నాడు, భంగపడిపోతున్నాడు. అయ్యో ఈ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడకుండా నేను బహుగా ఏడుస్తా ఉన్నంటండి. బోర్మని ఏడుస్తున్నట్టు. అయ్యో ఒక్కడు కూడా దేవుని పుస్తకం తెరవడానికి యోగ్యుడు లేడా? ఈ పుస్తకం తెరవడానికి ఒక్కడు అర్హుడు కాదా? ఒక్కడు యోగ్యుడు కాదా అని ఏడుస్తూ ఉంటే ఓత్నీయల్ అంటే దేవుని సింహం. ఇవి 5వ వచనం చదువుదాం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకు, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయం పొందెనని. ఎవరైనా? యూదా గోత్రపు సింహం అంటే ఎవరు? యేసు. జీసస్ ఈజ్ వర్ది టు ఓపెన్. ప్రత్యక్షత ఇచ్చడానికి యోగ్యులు ఎవరండి? యేసు ప్రభు. వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ ఏమని సంబోధించబడుతున్నాడు? యూదా గోత్రపు కొదమ్మ సింహం. అందుకొరకే ఒక మాట, ఓత్నీయల్ ఈజ్ ఎ బోల్డ్ ఇన్ వార్ఫేర్. ఓత్నీయల్ ఎవరంటే యుద్ధములో ఎవరండి? ఆయన ధైర్యం గలవాడు. అక్స ఎవరంటే ప్రార్థనలో ధైర్యం గలది. 2 క్లబ్ చేయండి. యుద్ధములో ధైర్యం, ప్రార్థనలో ధైర్యం.
ఆ కుటుంబం తరతరాలుగా స్వాస్థ్యాన్ని అనుభవించునుగాక. రెండు ఉండాలి. యుద్ధంలో ధైర్యం, ఒత్తినియల్. రెండోది ప్రార్థనలో ధైర్యం. మనకు ఒకటి ఇది ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది. అట్లా కాదు, ఇద్దరు కలిస్తేనే ఆ కార్యం జరుగుతుంది. కాబట్టి దేవుడు అక్సాల వలె, ఓత్నియల వలె యుద్ధంలో ధైర్యం, ప్రార్థన ధైర్యం ఇచ్చి ఆయన స్వాస్థ్యము గ్రంథములు తెరుబోడ్చు. అప్పర్ స్ప్రింగ్స్, మరక మడుగులు, అలాగే కింద మడుగులు కూడా రెండు దేవుడు మన జీవితంలో ప్రవహింపజేసి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక.